చైనాకు సంబంధించిన పాయిషాను వీళ్ళంతా వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ప్రాంత వైభవాన్ని, ఇక్కడి నుంచి జరిగే వర్తక వాణిజ్యాన్ని, ఈ ప్రాంత ప్రజల చరిత్ర, సంస్కృతి, నాగరికతల్ని, సాంప్రదాయాన్ని వాళ్ళ గ్రంథాల్లో టంకిచ్చారు. అదేవిధంగా ఇప్పుడు నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, రైల్వే డివిజన్స్ 2 ఉన్నాయి, సమీపంలో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. అదేవిధంగా భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా చర్చిలు, మసీదులు, మండపాలు, మందిరాలు ఉన్నాయి. అదేవిధంగా అమరలింగేశ్వర స్వామి పంచారామ క్షేత్రం ఉంది. ఈ ఉద్దేశంతో అన్ని రకాలుగా జీవనది కృష్ణానది ఉంది. కాబట్టి ఆల్ దీస్ ఫెసిలిటీస్ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పైగా అటు ఇచ్చాపురం నుంచి ఇటు హిందూపురం దాకా, ఇటు మెడ్రాస్కి సమీపంలో ఉండే ఆరంభాకం దాకా ఇది సెంటర్ ప్లేస్ కూడా అవుతుంది. ఎవరిని నొప్పించినట్టు ఉండకూడదని చెప్పేసి పాత్రికేయ దిగ్గజాలని, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల అధిపతుల్ని, పండితుల్ని, అదేవిధంగా ప్రజల్ని, అదేవిధంగా రకరకాల ఇంకా స్వచ్ఛంద సంస్థల వ్యక్తుల్ని వీళ్ళందరితో సంప్రదించిన మేరకు అమరావతిని ఎంపీ చేసుకోవడం జరిగింది. సరే, నరేంద్ర మోడీ గారి చేత ప్రారంభోత్సవం జరిగింది. భవనాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల్ని ఒక్కసారి అవకాశం ఏంటని అడిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు మోసపోయి ఒక్కసారి అవకాశం ఇవ్వడం జరిగింది. సరే, గౌరవనీయ ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశాడు. దీనికి ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్నది, పైగా సెంటర్ ఆఫ్ యాక్టివిటీ పోతే వీటన్నిటి మూలంగా పైగా జీవనది కృష్ణానది ఉంది కాబట్టి సెలక్షన్ బెస్ట్ గా ఉంది. పైగా మనం కూడా తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటున్నాం, అదేవిధంగా నేను రాజధానికి ఆమోదం తెలిపాను అని చెప్పి వివేకం లేకుండా, వివేచన లేకుండా ఆయన వెంటనే 3 ముక్కలాట ప్రారంభించి 5 సంవత్సరాల కాలయాపన చేసిన నేపథ్యం. ఒకవైపు ఏంటంటే ఆ తినేదేదో నేను తినాలా, నా పేరు శిలాపలకాల మీద ఉండాలా, ఇతరుల పేరు ఉండడానికి లేదు, శిలాపలకాల మీద నా పేరు ఉండాలా, ఇంకోటి తినడానికి లేదు. తొన్నలు తినేవాడికి తొన్నలు తినే అలవాటు ఉండేవాడు, అంటే తొన్నలు తినే అలవాటు అంటే సర్వభక్షకుడని. ఈ అలవాట్లు ఉండేవాళ్ళ ఆలోచనలు ఈ విధంగా సాగుతాయి. పోతే రాజధాని నిర్మాణానికి ఆ రోజు అడ్డుపడ్డాడు. ఈ రోజు మళ్ళీ రాజధాని నిర్మాణానికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పోతే అన్ని రకాలుగా ఐకానిక్ టవర్స్ ఏమి, మామూలు టవర్స్ అయితేమి, మామూలు అపార్ట్మెంట్లు అయితేమి, సీడీ యాక్సెస్ రోడ్లు అయితేమి, ఔటర్ రింగ్ రోడ్లు అయితేమి, బైపాస్ రోడ్లు అయితేమి, ఇన్నర్ రింగ్ రోడ్లు అయితేమి, అదేవిధంగా ఐకానిక్ బ్రిడ్జెస్ అయితేమి కృష్ణానది మీద, అదేవిధంగా మొత్తం టోటల్ గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి సంబంధించి, అదేవిధంగా పార్కులు అయితేమి, పోతే గ్రీన్ ఫీల్డ్, పోతే విమానాశ్రయం కొత్తగా నిర్మించాలనే ఉద్దేశంతో భూసేకరణ అయితేమి, అదేవిధంగా హోటల్స్ అయితేమి, అదేవిధంగా పోతే విద్యా సంస్థలు అయితేమి, దేశంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న విద్యా సంస్థలు అయితేమి, ఇలా అన్నిటినీ తీసుకురావడం. పోతే అదేవిధంగా ఎయిమ్స్ ని పెట్టించున్నారు ఆల్రెడీ. పోతే అదేవిధంగా నిఫ్ట్ తుది పర్మిషన్స్ లో ఉన్నది. అదేవిధంగా ఇలా చాలా చాలా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇటీవల 2,900 చిల్లర కోట్లతో 2,999 కోట్లతో కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణం. అదేవిధంగా పోతే ఈ అమరావతికి భవిష్యత్తులో పోతే అరాచక పాలకులు వచ్చి మార్చకుండా ఉండేదానికి పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించడం కూడా జరిగింది. చట్టబద్ధత కల్పించి దానికి రక్షణ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కూడా జరగబోతుంది అక్కడ. పోతే ఇన్ని ఫెసిలిటీస్ తో, ఇన్ని రకాల ఏర్పాట్లతో రాజధాని హర్షించాల్సిన పోనిచ్చి, మద్దతు తెలియజేయాల్సిన పోనిచ్చి, పోతే మరలా ఇప్పుడు మావిగన్ అంటే నువ్వేమో ఫస్ట్ లో అమరావతి అన్నప్పుడేమో అసలు ముందు దొనకొండ మీద ఉన్నది ఆయన దృష్టి, ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీ మీద ఉంది, తర్వాత మరలా వచ్చేసి గుంటూరు విజయవాడ మధ్య ఉన్నది, మరలా అమరావతి అన్నాడు, ఇది ఫైనల్ గా అన్నాడు, మరలా 3 ముక్కలాట అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటే ఆయనకి ఎప్పుడు విజయభాస్కర్ గారు మాట్లాడదాం. రియాలిటీ విషయానికి వస్తే పాలకుల్లో చెప్తున్నటువంటి వేగం రియాలిటీలో జరుగుతుందా లేదా అనే దానికి